2024 ఏపీ ఎలక్షన్ స్టార్ట్ అయినాయి. అవును. ఎవరు సీఎం అయితే బాగుంటుంది అనుకుంటున్నారు? చంద్రబాబు నాయుడు అండి. టీడీపీ. ఎందుకంటే అన్న ఇప్పుడు జగన్ వచ్చాడు, అయితే జగన్ వచ్చాడు కానీ అసలు అది డెవలప్మెంట్ లేదు, ఏం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ డెవలప్మెంట్ లేదన్న. తర్వాత ఏంటంటే ఇప్పుడు మనకి స్టేట్కి సీఎం అయితే సరిపోదన్న, మనకి ఏదో ఒకటి చూపించాలి కదా. ఏంటంటే ఇప్పుడు జాబ్స్ చూపించాలి. జాబ్ చూపిస్తేనే ఫస్ట్ మనకి ఏదైనా ఉపాధ్యాయం చూపిస్తేనే కదా. ఫస్ట్ డెవలప్మెంట్ లేదు, పక్కన రీరొటేట్ చేస్తూనే ఉంటున్నాడు పక్కన. అంటే ఏంటంటే ఇప్పుడు మనకి క్యాపిటల్ కూడా లేదన్న, ఎక్కడైతే క్యాపిటల్ ఉంది తెలంగాణ, 3 రాజధానులు అంటున్నాడు. ఫస్ట్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ రొటేట్ చేస్తున్నాడు ఒకదాన్ని. ఇప్పుడు ఇటు తీస్తున్నాడు, అటు తీసుకుంటున్నాడు, ఇటు ఇస్తున్నాడు, ఇటు తీసుకున్నట్టు అవుతున్నాడు. కానీ ఇక్కడ సరైన క్యాపిటల్ లేదు, ఉపాధ్యాయం లేదు. ఫస్ట్ మెయిన్ ఆఫ్ ఆల్ అదన్న. స్టేట్ సీఎం అయిపోయినట్టే అయిపోయినంటే ఏం లేదు అసలు అక్కడ. ఉచిత పథకాలు ఏముందన్న, ఇప్పుడు మన రేవంత్ రెడ్డి ఉన్నాడు. రేవంత్ రెడ్డి స్టార్ట్ చేస్తాను ఇప్పుడు నెక్స్ట్ సీఎం అవ్వకముందే నేను స్టార్ట్ చేసేస్తాను అంటున్నాడు. ఒకరు చూసి ఒకరు కాపీ కొట్టడం ఏమవుతుంది? కరెక్టా? కాదు. రేవంత్ రెడ్డి ఏదో చేశాడు, ఇప్పుడు మళ్ళీ అది బిగిసి కొట్టింది మళ్ళీ అది ఆటోలకి. ఏమైంది అది తెలుసు అందరికీ, అది తెలిసిందే కదా. గవర్నమెంట్ స్కూల్స్ బాగా డెవలప్ చేశారు. సచివాలయం గవర్నమెంట్ స్కూల్ అయితే ఒప్పుకుంటాను పక్క, ఎందుకంటే అది పక్క ఒప్పుకుంటాను నేను. ఎందుకంటే మన గవర్నమెంట్ స్కూల్లో నెలకి సంవత్సరానికి ఇస్తున్నారు కదా మనకి 15,000 ఇస్తున్నాడు. అది ప్రైవేట్ స్కూల్లో కూడా ఇస్తున్నాడు కొన్ని స్కూల్లో. అమ్మఒడి ఇస్తున్నాడు కదా. చెప్పాను. ఇంకేం చెప్తారు? వచ్చి నెక్స్ట్ సీఎం ఇప్పుడు మాకు టీడీపీ వస్తేనే బాగుంటుంది. టీడీపీ వస్తేనే బాగుంటుంది అన్న. ఈ రోజు హైదరాబాద్ ఇట్లా ఉందంటే చంద్రబాబు నాయుడుదేనా, లేకపోతే లేదు అసలు. అయితే 2019లో ఎందుకు బ్రో అన్ని తక్కువ ఓట్లు వచ్చింది చంద్రబాబు? అంటే గ్యామ్లింగ్ అన్నది ఒక ఛాన్స్ మీద. ఇప్పుడు నాకు ఒక ఛాన్స్ ఇవ్వండి, నేను ముందు తెలుసు కదా, డాడీ తెలుసు కదా, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఆయన అంటాక నేను సరిపోను, ఏం మాట్లాడలేను ఇప్పుడు ఆయనతోటి. వైఎస్ రాజశేఖర వాళ్ళ కొడుకు మంచి డెవలప్మెంట్ చేస్తాడు అని ఒక ఛాన్స్ ఇచ్చారు. ఒక ఛాన్స్తో మొత్తం రొటేట్ అయిపోయింది మాకు. తండ్రి దాన్ని నిలబెట్టుకోలే అన్న. అయితే టీడీపీకి ఎన్ని సీట్లు వచ్చే ఛాన్స్ ఉంది? టీడీపీకి అన్న నాకు తెలిసి ఒక 50-60 అన్న. 50-60 ఫామ్ అవ్వదు కానీ అనుకుంటున్నాను. ఎందుకంటే నాకు పక్కా లేదు సీఎం అయితే బాగుంటుంది అనుకున్నాను. 50-60 సీట్లు వస్తాయని నా అంచనా. అంతే. పక్కా ఉంటుంది. ఎందుకంటే మన కడప మొత్తం చెప్పక్కర్లే సీట్లే కాదు. కడప, పులివెందులు అన్నీ చెప్పక్కర్లా, పక్కా జగన్కి వేస్తారు. ఇప్పుడు మీది ఈస్ట్ గోదావరి వస్తుందా? వెస్ట్ గోదావరి వస్తుంది. గోదావరి డిస్ట్రిక్ట్ లో డిసైడ్ చేస్తారంటే ఏపీ సీఎం. ఈ సైడ్ ఎలా ఉంది? మా సైడ్ అయితే మొత్తం ఈ వైఎస్ఆర్సీపీ ఉందన్న. వైఎస్ఆర్సీపీ పై చెయ్యి పక్క. మా సైడ్ అయితే టీడీపీ లేనే లేదు అసలు. టీడీపీ ఉందంటే ఒక సైడ్ విజయవాడ అటు సైడ్ కనపడుతుంది. గోదావరి జిల్లాలో పవన్ కళ్యాణ్ డైహార్డ్ ఫ్యాన్స్ ఉంటారు. చాలా అన్న. నీకు అదే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంటే గుర్తొచ్చింది ఒకటి చెప్పాలి. ఫ్యాన్స్ అంటారు, తీరా ఓడి దగ్గరకు వచ్చాడు కోటేరు. అంటే ఇప్పుడు నీకు నాకు తెలుసు పవన్ కళ్యాణ్ ఇది చేస్తాడు చేయడో లేదో నీకు నాకు మాట్లాడితే తెలుసు. పెద్దోళ్ళు ఉన్నారు ఇప్పుడు. అలా పవన్ కళ్యాణ్ కొంతమందికి ఎవరో పవన్ కళ్యాణ్ కూడా తెలియదు, చాలా మటుకు తెలియదు. ఎవరనంటే అసలు ఉన్నాడా రాజకీయంలో అంటారు. అవునా కదా? పవన్ కళ్యాణ్ అసలు ఎవరని అడుగుతారు. అంటే వచ్చాడంటే ఓన్లీ కాపులకే చేస్తాడు అన్న ఉద్దేశంలో వాళ్ళు ఉండిపోయారు. అదొక నెగిటివ్ తరం అయితే పక్కా ఉంది. వస్తే కాపులకే చేస్తాడు. ఆల్రెడీ కొన్ని చిన్న ఇన్సిడెంట్లు జరిగినాయి. ఓన్లీ కాపులకే ఇవ్వడం అలా జరిగినాయి కాబట్టి రావడం కష్టం. పవన్ కళ్యాణ్ అయితే ఇక వస్తున్నాయి. స్పీచ్లు చూస్తే అసలు నెక్స్ట్ సీఎం అయితే పిఎంకే చేస్తాడు అన్నట్టు ఇంత స్పీచ్ ఉంటుంది. చెప్పన్నా స్పీచ్ ఇస్తే ఇక నెక్స్ట్ సీఎం కాదురా బాబు ఈయన పిఎం అనుకోవచ్చు. కానీ స్పీచ్ అయిపోయిన తర్వాత అన్న మొత్తం కనిపెట్టేది. లేదన్న, పెట్టుకోవద్దు తప్పది. ఎందుకంటే ఇప్పుడు సింగిల్ ఆల్రెడీ ఫస్ట్ చేసాడు, ఆల్రెడీ పేరు ఉంది. అది ఆ పేరుతోనే కంటిన్యూ అయిపోయింది, సరిపోయేది. ఆల్రెడీ పొత్తు పెట్టుకొని మళ్ళీ ఇది జరిగింది అలా జరిగింది కరెక్ట్ కాదు. ఇప్పుడు సీట్ కాదు కదా, నాకు తెలిసి సీట్ కూడా రాదు, అప్పుడు కూడా రాదు. చెప్తున్నా కదా అంతా మొత్తం పైన ఓన్లీ షోయింగ్ అది. అప్పుడు ఇక్కడ చెప్తారు, నా దగ్గర చెప్తారు, అరే నేను పవన్ కళ్యాణ్ ఫ్యాను అది ఇది అని అంటారు. తీరా ఓడి దగ్గరికి వచ్చేటప్పుడు కోటేరు.